బీఆర్ఎస్ నుంచి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర గారు కూడా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, సో ఏం జరిగింది వాళ్ళ సభలో? మీరు లోపల ఉన్నారు కాబట్టి ఇన్సైడ్ మీరు చెప్పాలి. ఎందుకు అంత సీఎం సీరియస్ అయినారు? కడుపులో విషం పెట్టుకున్నాడని హరీష్ రావుని ఎందుకన్నారు? ఆ తర్వాత జరిగింది ఏంటి లోపల? పరిణామాలు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆ పదాలు వాడాడు. అంటే ఆ పదాలేం కాదు, వీళ్ళు వాడిన పదాలు ఇంతకుముందు 10,000 పదాలున్నాయి. కొత్తగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పదాలేం కావు. వీళ్ళు ఇంతకుముందు ఏ రకంగా అతన్ని ఆట ఆడుకున్నారు 10 సంవత్సరాలు కావచ్చు, గత శాసనసభలో కావచ్చు, ఎవరిని మాట్లాడనీయకుండా ఏ రకంగా వీళ్ళు మాట్లాడేవాళ్ళు, దానికి వాళ్ళకి ఎప్పుడే కానీ తను ఇచ్చిందే కదా కౌంటర్ వచ్చేటి. కాబట్టి సమస్య కావాలల్లా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి తెలంగాణ ప్రజలను ఏం చేస్తారు? రెండు పార్టీలు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా తెలంగాణ ప్రజలను నట్టేట ముంచాలనుకుంటున్న పార్టీలు. 2015 పరిపాలన అనుమతులు తీసుకొని ఎటువంటి డిపిఆర్స్ లేకుండా 27,000 కోట్లు వృధా. ఈరోజు డిపిఆర్ లేకుండా రిటర్న్ ఎందుకు పంపిస్తున్నారు? మీరు రకరకాల తప్పులు చేసి 299 టీఎంసీలకి సిగ్నేచర్స్ చేసి 2016 మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసి సుప్రీంకోర్టు కేసుకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టు 2002లో విత్డ్రా చేసుకొని రకరకాల ఎటువంటి అవగాహన లేకుండా ఒక సవతి తల్లి మీద అంటే ఎక్కడైనా సరే తెలంగాణలో 33 జిల్లాలు అందరినీ సమానంగా చూడాలి. ఆ ప్రభుత్వం అప్పుడున్న సుమారు 89,000 కోట్లతో ఏదైతే కాళేశ్వరం ఉందో మీకు ఎవరు తొందర కమిషన్లు ఇస్తాడా, ఎవరు తొందరగా ఇస్తాడా అనుకుంటే తొందర కంప్లీట్ తప్ప పాలమూరు జిల్లా ఎప్పటి నుంచో గోసపడుతుందో జిల్లా, కేసీఆర్ గారికి మరీ రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా అది. ఇక్కడ నేను అనేది ఏంటంటే 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేశారు? ఈయన మహబూబ్ నగర్ బిడ్డ అంటున్నాడు, మళ్ళీ మొత్తానికి మహబూబ్ నగర్ మంత్రులు ఇంత ప్రధానమైన పాత్రలు ఇప్పటి వరకు కూడా పాలమూరు జిల్లా మీద ₹1 విధులని ప్రభుత్వం. సరిగ్గా ఇప్పుడు కూడా భారత ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఒకవేళ ఆ మహబూబ్ నగర్ బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే మీకు సిడబ్ల్యూసీ వెరీ క్లియర్ గా చెప్పింది, మీరు సరైన ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 1 వీక్ లో మేము. కానీ ఇక్కడ మీ మీద నింద వేస్తున్నారు, చంద్రబాబు మీ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి బనకచెర్లకి వేరే రూపంలో అనుమతిస్తున్నారు నల్లమల సాగర్, అసలు ఆ ఎజెండాలోనే వద్దంటే అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది. మొత్తం 2 రాష్ట్రాల మధ్యన 11 సంవత్సరాలుగా ఏదైతే పెండింగ్ లో ఉన్న 2 రాష్ట్ర సమస్యలు మీరు ప్రత్యేకంగా పరిష్కరించుకోండి. 4 సెక్రటరీలు వేసాము, ఇంటలెక్చువల్ వేసాము, జల వనరుల నిపుణులను వేసాము. ఇది కాదు రాజకీయ నాయకులు వేయలేదు మేము, ఎందుకంటే మీకు రాజకీయాలు చేయాలని ఉంది. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రాజకీయం తప్ప తెలంగాణ ప్రజల గురించి పట్టింపు లేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా డిపిఆర్కే ప్రభుత్వం అంటే ఎప్పుడు చేస్తారు డిపిఆర్లు? మీ కమిషన్లు డిసైడ్ అయిన తర్వాత. ఇప్పుడు 27,000 కోట్లు నీళ్ళలో పోశారు కదా, 27,000 కోట్లు. ఒకవైపేమో గత ప్రభుత్వం 89,000 కోట్లు అట్లా నీళ్ళ పోసింది. ఇప్పుడు ప్రభుత్వం 27,000 కోట్లు. ఇప్పటికీ అప్పుడున్న ప్రభుత్వం 3 సార్లు రిటర్న్ చేసినాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన 3 సార్లు రిటర్న్ చేసినాం. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇస్తాను 2014 హామీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పారు. ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు కావచ్చు, మా కేంద్ర ఇప్పుడు మాకు కూడా మన ఆదేశాలు ఉన్నాయి. ఏదైతే పాలమూరు రంగారెడ్డి సరైన వివరణలతోని ఏదైతే అంతర్రాష్ట్రీయ జలాల ఒప్పందాలు ఉంటాయో సిడబ్ల్యూసీ ప్రకారం మీరు నామ్స్ ప్రకారం ఫైల్ చేస్తే జాతీయ హోదా ఇస్తాం ఈ ప్రాజెక్ట్ అని చెప్పారు. లేదు మీరు ఇట్లనే రాజకీయాలు చేసుకుంటా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ లిఫ్టులు బిఫ్టులు అనుకుంటా 1,000 కోట్ల అవినీతి చేసుకుంటా 2 పార్టీలు చేశారంటే ఇంకా రాబోయే రోజులలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినాక ఎటువంటి అవినీతి లేకుండా పాలమూరు రంగారెడ్డి ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తాం. మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ నుంచి క్లియర్ గా ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎందుకు సంతకాలు పెట్టారు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 2016లో. మీరు ఎక్కడైతే ట్రిబ్యునల్ వచ్చే ఆగాలి, 299 టీఎంసీలకు ఒప్పుకున్నది మీరు. జూరాల నుంచి శ్రీశైలంకు షిఫ్ట్ చేసింది మీరు. వాటర్ అంటే ఆ సమస్యలు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు ఇసడించుకుంటారు వీళ్ళని. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పట్ల మీకు ఏమైనా 2 పార్టీలకు అభిమానం, ప్రేమ, అభివృద్ధి పట్ల నుంచుంటే రేపు డైరెక్ట్ బీఆర్ఎస్ ఏదైతే బహిష్కరించిందో సభలకు రండి, మీరు చేసింది ఏందో చెప్పండి. అట్లానే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు చేంజ్ చేసిందో చెప్పండి. ఎంతసేపు డిపిఆర్లు కమిషన్లు అవన్నీ తీసేయడానికి కాంట్రాక్ట్ కడతారా? ఇంకా పుణ్యకాలం అసలు మొత్తం ఈ ప్రాజెక్టులు ఇన్ని 1,000 కోట్లు కమిషన్లు దీని గురించి ఎందుకు చుట్టూరా జరుగుతుందట? కాళేశ్వరం అయినా లేకపోతే పాలమూరు రంగారెడ్డి అయినా భారీ ప్రాజెక్టులు అంటే మీ దృష్టిలో అవసరమా ఇంత భారీ ప్రాజెక్టులు 1,000 కోట్లు ఖర్చు?
ఎందుకు ఇప్పుడు ఖర్చు వేల కోట్లు కాదు, నీటిపారుదల రంగానికి వేల కోట్లు అవసరం పడతాయండి. ఇక దానికి ఎన్నో ఉన్నాయి. అవినీతిని తగ్గించి ఇప్పుడు ఫస్ట్ ఏదైతే కాళేశ్వరం ఉంది 35,000 కోట్లతో ఫస్ట్ ఉంది. 94,000 కోట్లు 94,000 కోట్లకి వెళ్ళింది కూలబడ్డది. 2 సంవత్సరాల నుంచి నీళ్లు లేవు. మేడిగడ్డ ఒకరు బాంబులు అంటారు, మరి బాంబులు ఎవరు పెట్టాడో చెప్పడు. ఇప్పుడు ఏదో ఒక రకంగా ఈ రకంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా తెలంగాణ ప్రజల రక్తమాంసాలు వడ్డీలకు 10% వడ్డీలకు తెచ్చి నెలకు 6,700 వడ్డీ కట్టుకుంటా ఈరోజు తెలంగాణ మొత్తము ముఖ్యమంత్రి పోతే కూడా చెప్పుల దొంగ అనుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఇద్దరు రెండు పార్టీలు. తెలంగాణ ప్రజలు బాగా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఇది. దొందే దొంగ దొంగే. కాబట్టి మీరు సరైన నిర్ణయాలు తీసుకోండి రాజకీయాలలో. ఈ రోజు యూపీని చూడండి, గుజరాత్ను చూడండి, అభివృద్ధి ఎట్లా చెందుతుంది. అవినీతి లేని అభివృద్ధి. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో యూపీ మాత్రమే. కాబట్టి కొద్దిగా మీరు ప్రజలు ఆలోచించండి. ఈ రాజకీయ నాయకులు గుణపాఠం చెప్పాలంటే మీకు ఉన్నది ఒకటి ప్రజాస్వామ్య యుద్ధంలో మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంతో మీకు ఉన్న ఓటు ఆయుధం. సరైన పార్టీలను ఎన్నుకోండి. ఎందుకంత సీరియస్ అయిందంటే అసెంబ్లీలో ఇష్యూ అనుకున్నారు. అసెంబ్లీలో వీళ్ళు మొత్తం సెషన్ బైకాట్ చేసేంత వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కూడా బీఆర్ఎస్ ఎదురు చూస్తున్నారు ఏ రకంగా తప్పించుకుందామని. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ వస్తాయి. 2016 సంతకం పెట్టిండు కేసీఆర్ గారు, జనవల్ల కార్యదర్శి గారు సంతకాలు పెట్టారు. అవన్నీ మా దగ్గరనే ఉన్నాయి. ఇంకా సీఎం దగ్గర ఇంకా మంది డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే మొత్తం తప్పులన్నీ బయటపడితే తెలంగాణ సమాజం కూడా దోషులుగా నిలబడతామని ఈరోజు బీఆర్ఎస్ ఏదో ఒక వంక వేసుకొని ఆ రేవంత్ రెడ్డి గారు అన్న మాటల మీదకి వెళ్ళి, ముఖ్యమంత్రి గారు అన్న మాటల మీదకి వెళ్ళి కడుపు నిండా విషయం అంటే కడుపు నిండా విషయం వీళ్ళ మీద వాళ్ళకుందా, వాళ్ళ మీద వీళ్ళకుందా, పంపకాల తేడా వస్తుందా, తెలంగాణ భవిష్యత్తుని మొత్తం మీ డీపీఆర్లకే పెడతారా, కాంట్రాక్టర్లకే పెడతారా? కోరుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, పానాలు పోసుకున్న తెలంగాణ మీ లక్షల కోట్లకు అవినీతికి ఈరోజు వేదిక అయింది. పైనున్న అమరవీరులు, కిందున్న తెలంగాణ సమాజం మిమ్మల్ని చూస్తున్నది. ఊరికైనా వదలరు మిమ్మల్ని రెండు పార్టీలని. మీరు అనుకుంటున్నారచ్చు ఒకరి మీద ఒకరు తోసేసుకుంటా, కడుపుల విషయం ఒకరికి, కళ్ళల్ల విషయం ఒకటి మీరు అనుకుంటున్నారచ్చు. మొత్తానికి మొత్తం తెలంగాణ మీదనే విషం చిమ్ముతున్న పార్టీలు రెండు. అవినీతి వైపు ఉండి అభివృద్ధి వైపుకు దూరమైన పార్టీ రోజు తెలంగాణ ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఏం చేశారు 2 సంవత్సరాల నుంచి? ఇప్పుడు మహబూబ్ నగర్ బిడ్డ అన్నావు కదా, నల్లమల బిడ్డ అన్నావు కదా, ఎందుకు డిపిఆర్ సరిగ్గా నువ్వు సబ్మిట్ చేయలేకపోతున్నావు? ఎందుకు నీ దగ్గర ఉన్న సెక్రటరీలు, ఎందుకు నీ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్స్, నువ్వు వాటర్ ఎక్స్పర్ట్స్ తీసుకో. ఇండియాలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చుకోండి. ఎవరెవరినో తీసుకొచ్చి వియత్నామోని అక్కడ నుండి ఇక్కడ నుండి తీసుకొచ్చి ఫ్యూచర్ కనబడని ఫ్యూచర్ సిట్లల్లా మీటింగ్లు పెట్టే బదులు తెలంగాణ ప్రజల గుండె ఏదైతే రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజల చిరకాల గోస ఏదైతుందో ఆ గోస నిలిచడానికి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇది నేను ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అడుగుతున్న ప్రశ్న. ఓకే ఓకే శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా చంద్ర గారు ఉన్నారు. శరత్ గారు చూసారా ఇవాళ అసెంబ్లీ ప్రొసీడింగ్స్? సార్ చూశాను సార్.